ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో ఏ డబ్ల్యూడబ్ల్యూ రెజ్లింగ్ షోలోదో లేకపోతే ఏ జెమినీ సర్కస్లోదో కాదు, అక్షరాల మాల్దీవ్స్ పార్లమెంటు. ఈ టైల్ కట్టుకొని సూట్లు వేసుకొని ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ తోసుకుంటున్నారు కదా, వీళ్ళందరూ ఆ కంట్రీ యొక్క లా మేకర్స్, రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీకి సంబంధించిన ఎంపీస్ వీళ్ళంతా. దీనంతటికి రీజన్ ఎవరు అనుకుంటున్నారు? 3 months బ్యాక్ యాంటీ ఇండియా క్యాంపెయిన్తో పీఎంగా అధికారంలోకి వచ్చిన మొహమ్మద్ ముయిజ్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఇంపీచ్మెంట్ ఓట్ని ఫేస్ చేయబోతున్నాడు ఈయన. ఇదంతా చూస్తే ఒక మంచి డ్రామా మూవీ చూసినట్టుంది. ఎందుకంటే కొన్ని డేస్ బ్యాక్ వరకు పీఎం ముయిజ్ కంట్రీ కంట్రోల్ మొత్తం నా చేతిలోనే ఉందన్నట్టుగా అల్టిమేటమ్స్ పాస్ చేయడం, ఇండియా లాంటి పెద్ద పెద్ద కంట్రీస్తో గొడవలు పెట్టుకోవడం, అండ్ పార్లమెంట్లో అండ్ అపోజిషన్ మీద అథారిటీ చూపించడం, ఇవన్నీ చేశాడనమాట. ఇప్పుడు వాళ్ళు రివర్స్ అయ్యి ఈ ముయిజ్కి నిజంగా ఎంతవరకు అధికారం ఉంది, ఎంతవరకు పవర్ ఉందని చెప్పి వాళ్ళు టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఈ రచ్చ మొత్తం ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం మ్యాటర్లోకి వెళ్తే, ఇదంతా ముయిజ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన క్యాబినెట్ పొజిషన్స్ని, ఆయన క్యాబినెట్ మినిస్టర్స్ని ఎన్నుకునే దగ్గర స్టార్ట్ అయింది. ముయిజ్ యాక్చువల్గా క్యాబినెట్ మినిస్టర్స్ని సెలెక్ట్ చేసుకొని ఎవరెవరు ఉండాలనేది పార్లమెంట్లో అప్రూవల్కి పెట్టాడు. యాజ్ పర్ మాల్దీవ్స్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటి అంటే, ఈ పిఎం పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ ఒక్క క్యాండిడేట్ని, అంటే ఒక్క పొజిషన్ని మాత్రమే అప్రూవ్ చేయగలరు, అండ్ అది కూడా వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ని. సో అది కాకుండా రిమైనింగ్ 22 పొజిషన్స్, క్యాబినెట్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పార్లమెంట్ అప్రూవ్ చేయాలన్నమాట. ఇది యాక్చువల్గా ఇట్లా జరుగుతుందని ముయిజ్కి అండ్ ముయిజ్ పార్టీ వాళ్ళకి ముందలే తెలుసు. ఎందుకంటే ముయిజ్ అండ్ ఈ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ వీళ్ళకి సపోర్ట్ చేసే పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మైనారిటీ వాళ్ళు, అండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు అండ్ అపోజిషన్కి సపోర్ట్ చేసే వాళ్ళు మెజారిటీ ఎంపీ సీట్స్ ఉన్నాయన్నమాట పార్లమెంట్లో. సో ఇది జరుగుతుందని ఆయనకు ముందే తెలుసు. అండ్ ఆయన యాక్చువల్గా చెప్పాలి అంటే ముందు నుంచే వాళ్ళ సపోర్ట్ కోసం ట్రై చేయాలి. ఈయన వాళ్ళ సపోర్ట్ కోసం ట్రై చేయకపోగా వాళ్ళ మీద అథారిటీలు చూపించి వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా ఇవన్నీ చేసి మళ్ళీ లిస్ట్ తీసుకెళ్ళి వాళ్ళ ముందలే పెట్టాడు అప్రూవ్ చేయమని. వాళ్ళు ఎందుకు చేస్తారు? సో లిస్ట్ అయితే ఈయన తీసుకెళ్ళి 22 పేర్లు పెట్టాడు అనమాట. నా క్యాబినెట్లో ఈ మినిస్టర్లు కావాలి, అప్రూవ్ చేయండి అని చెప్పేసి పార్లమెంట్లో పెట్టాడు. పెడితే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు 18 మందిని అప్రూవ్ చేసి రిమైనింగ్ 4 మెంబర్స్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఈ ముయిజ్కి సంబంధించిన రూలింగ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా గొడవలు చేయడం స్టార్ట్ చేశారు, అండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళని తిట్టడం ఇదంతా స్టార్ట్ చేశారనమాట. టీవీలో ఇచ్చిన న్యూస్ ప్రకారం అండ్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈ గొడవలకి స్టార్ట్ చేయడానికి ముయిజ్ పార్టీకి సంబంధించిన ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గడియ పెట్టేసి ఆ తలుపు లాక్ వేసేసి వాళ్ళని కొట్టడం, లేదంటే వాళ్ళని రెచ్చగొట్టడం, బూతులు తిట్టడం ఇవన్నీ చేశారు రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే. ఇదంతా సండే రోజు జరిగింది. ఈ రచ్చ జరగడం వల్ల, ఈ గొడవలు జరగడం వల్ల ఆ రోజు పార్లమెంట్ అనేది ఆగిపోయింది. అండ్ నెక్స్ట్ డే మండే రోజు మళ్ళీ పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 4 మెంబర్స్ని, ఈ పార్లమెంట్ క్యాబినెట్లో ఎవరినైతే 4 మెంబర్స్ని రిజెక్ట్ చేశారో వాళ్ళలో ఒకరిని అప్రూవ్ చేశారు, అండ్ ఇంకా 3 మెంబర్స్ స్టిల్ రిజెక్ట్లోనే ఉందన్నమాట. ఈలోపు ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే పిఎం ముయిజ్కి అగెనెస్ట్గా ఇంపీచ్మెంట్ మోషన్ని పాస్ చేయడానికి వీళ్ళు సిగ్నేచర్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఏదన్నా మోషన్ని వీళ్ళు ముందు పార్లమెంట్ ఫ్లోర్లో పెట్టాలి అంటే 34 మెంబర్స్ అప్రూవల్ ఉంటే సరిపోతుంది. లక్కీగా ఈ అపోజిషన్ పార్టీలో ఎగ్జాక్ట్గా 34 మెంబర్స్ ఉన్నారు. సో ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టడానికి ఫ్లోర్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, నాకు తెలిసి పెట్టేస్తారు. నెక్స్ట్ పెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే ఇంపీచ్మెంట్ మోషన్ వన్స్ ఫ్లోర్లో పెట్టిన తర్వాత దాన్ని అప్రూవ్ చేయాలి అంటే 54 ఓట్స్ కావాలి దానికి. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటి అంటే అపోజిషన్ పార్టీకి ఆల్రెడీ 34 ఉన్నాయి, అండ్ వీళ్ళకి సపోర్టింగ్గా ఇంకా ఉన్నారనమాట. వీళ్ళ మొత్తాన్ని కౌంట్ చేసుకుంటే 56 మంది వస్తున్నారు. సో 56 మంది, మనకి 54 వస్తే ఇక్కడ ఇంపీచ్మెంట్ మోషన్ పాస్ అయిపోతుంది ఈజీగా. సో అప్పుడు ఏమవుతుంది, పిఎం అనేవాడు దిగిపోతాడు ఇంకా. సో ఇప్పుడు వీళ్ళు కనుక ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టి దాన్ని కనుక పాస్ చేపిస్తే చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా అయ్యే ఛాన్సెసే కనపడుతున్నాయి. ఎందుకంటే ఓవరాల్ మనం పార్లమెంట్ కౌంట్ చూసుకుంటే మాల్దీవ్స్ది మొత్తం 80 మంది ఉంటారు. 80 మందిలో 19 మంది వచ్చేసి ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు అండ్ రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. రిమైనింగ్ 56 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అపోజిషన్ ప్లస్ అపోజిషన్కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఒక 5 మెంబర్స్ ఏంటంటే అన్డిసైడెడ్లో ఉన్నారనమాట. ఇన్ కేసు వాళ్ళు రూలింగ్ పార్టీ వైపు వెళ్ళినా కూడా ఇక్కడ ఆల్రెడీ వీళ్ళ దగ్గర 54 కంటే ఎక్కువే ఉన్నాయి. సో ఆ ఇంపీచ్మెంట్ మోషన్ అయితే పాస్ అయిపోతుంది. ఇది కనుక పాస్ అయితే మాత్రం చరిత్రలో 3 నెలల్లోనే పిఎం అధికారం ఎక్కి వెంటనే దిగిపోయిన పిఎంగా
మన ముయిజ్ చరిత్రలో నిలిచిపోతాడనమాట. సో ఇన్ కేసు ఇలా జరిగితే ఏం జరుగుతుంది నెక్స్ట్ మాల్దీవ్స్కి పీఎం ఎవరు అవుతారు అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏం చేస్తారంటే వైస్ ప్రెసిడెంట్గా ఎవరున్నారో వాళ్ళని పీఎంగా ఎన్నుకుంటారు. ఇక్కడ యాక్చువల్గా వైస్ ప్రెసిడెంట్ కూడా ముయిజ్ ఈ పార్టీ అతని, అండ్ ఇతను కూడా చైనాకి పెద్ద సపోర్టరు. సో మనకి పెద్దగా ఒరిగేదేం లేదు దానివల్ల. కానీ ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈవినింగ్ వాక్ అలా జస్ట్ లక్షద్వీప్కి వెళ్ళొస్తే పక్కన ఉండే ఒక ఐలాండ్ లాంటి ఒక కంట్రీ మాల్దీవ్స్ పొలిటికల్ సిస్టంలో కల్లోలం సృష్టించింది అనమాట చెప్పాలంటే. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇండియా లాంటి కంట్రీతో పెట్టుకోవద్దు, మీలో మీరు కొట్టుకు సావండి, మాకు ఈ ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. అది మరి ఈరోజు మన వీడియో. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బాయ్.